హలో ఫ్రెండ్స్, గూగుల్ ఓ గూగుల్ అన్నీ తెలిసిన మా మంచి గూగుల్. ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేద్దామన్నా కానీ మనం ముందుగా వెళ్ళేది గూగుల్ దగ్గరికే. నా హార్ట్ బీట్ నేను వినొచ్చా, వాటర్ని ఎలా బాయిల్ చేయాలి, ఎదురింటి ప్రసాద్ అంకుల్ వాళ్ళ అమ్మాయి ఇన్స్టా వద్దులేండి మ్యారేజ్ అయిపోయింది, అదే ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళ ఇన్స్టా ఐడీలు ఎలా కనిపెట్టాలి, వీటన్నింటి కూడా మనం గూగుల్ దగ్గరికి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటాం. సో ఇలా మనం ఏదడిగినా కానీ అది కష్టమైన విచిత్రమైన ఓపిక్గా ఉంటూ గూగుల్ మనకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. మన లైఫ్లో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్గా ఉంటూ మనం వెళ్ళాలనుకునే దారిలోకి మనల్ని భయపెడుతూ ముందుకు నడిపే గూగుల్ లేకపోతే మనం ఏమైపోతామో. సో ఈ గూగుల్ అనేది మన ఫ్రెండ్, మన టీచర్, మన థెరపిస్ట్, చెప్పాలంటే మనకు గైడ్ కూడా. కానీ ఇదే ఫ్రెండ్, ఇదే గైడ్, ఇదే టీచర్, ఇదే థెరపిస్ట్ కొన్నిసార్లు మన నాశనానికి కూడా కారణం అవుతుంది. ఏదైనా టైప్ చేయొచ్చు కదా అనే ధైర్యంతో ఏది పడితే అది టైప్ చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు, అలాగే మెంటల్ హెల్త్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ రోజు వీడియోలో మనం గూగుల్లో టైప్ చేయకూడని కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం. మీకు ముందే వార్నింగ్ ఇస్తున్నాను, నేను చెప్పే మాత్రం గూగుల్లోకి వెళ్ళి అస్సలు సెర్చ్ చేయకండి. ఇన్ కేస్ సెర్చ్ చేశారనుకోండి, దానికి నేనైతే బాధ్యుడిని కాదు. సో ఇంక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇట్ టు ద షో. హౌ టు మేక్ ఏ బాంబ్. ముందే చెప్తున్నాను, ఇది కానీ సెర్చ్ చేశారంటే మీరు డైరెక్ట్గా జైలుకే. తర్వాత ఏమైనా మాత్రం నాకు అస్సలు సమ్మతం లేదు. గూగుల్లో ఎక్స్ప్లోజివ్స్ గురించి వెతకటం, వాటి మేకింగ్ గురించి తెలుసుకోవాలనుకోవటం చాలా కంట్రీస్లో ఒక క్రిమినల్ అఫెన్స్. అండ్ కొన్ని కంట్రీస్లో వెంటనే అరెస్ట్ చేయకపోయినా కానీ మీరు అలా సెర్చ్ చేసిన వెంటనే గవర్నమెంట్ ఏజెన్సీస్ మీ డివైస్ని ఫ్లాగ్ చేస్తారు. అంటే మీరు ఎప్పుడైతే దీన్ని సెర్చ్ చేస్తారో వెంటనే వాళ్ళకి ఒక రెడ్ ఫ్లాగ్ లాగా నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే వాళ్ళు మీ మీద నిఘా పెడతారు. యాంటీ టెర్రరిజం లాస్లో భాగంగా ఇలాంటి సెర్చెస్ చేయడం అనేది ఒక క్రైమ్. మీరు సరదాగా చేస్తారన్నా కానీ దీన్ని చేయకూడదు. ఇలాగే 2013లో ఒక వ్యక్తి గూగుల్లో ప్రెషర్ కుక్కర్ బాంబ్స్ అండ్ బ్యాక్ ప్యాక్స్ అని చెప్పి తను వర్క్ చేసుకునే కంప్యూటర్లో టైప్ చేశాడు. అంతే, కాసేపట్లో పోలీసులు అతని ఇంటికి వచ్చేశారు. అతన్ని కాసేపు క్వశ్చన్స్ చేసిన తర్వాత ఏదో క్యూరియాసిటీతో టైప్ చేశాడని చెప్పి అర్థమై అతన్ని వదిలేశారంట. ఇన్ కేస్ పోలీసులకు వేరే అనుమానం కనుక ఉన్నట్లయితే ఇప్పటి వరకు తను జైల్లోనే ఉండుండేవాడు. గైస్, వీడియోని కంటిన్యూ చేసే ముందు 2025లో ఉన్న ట్రెండింగ్ జాబ్స్ ఏంటని చెప్పి సెర్చ్ చేస్తే ఫస్ట్ ప్లేస్లో డేటా సైన్స్ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజెంట్ డేటా సైన్స్కి ఎంత డిమాండ్ ఉందో. సో మీరు కూడా డేటా సైన్స్ ప్రొఫెషనల్ కావాలంటే ఓడిన్ స్కూల్ మీకు బెస్ట్ ఆప్షన్. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్. ఈ కోర్స్ ద్వారా మీరు ఒక స్కిల్డ్ డేటా సైన్స్ ప్రొఫెషనల్ అవ్వచ్చు. దీంట్లో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, పర్సనలైజ్డ్ మెంటర్షిప్, లైవ్ వీకెండ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ కూడా ఉంటాయి. వీళ్ళకి గూగుల్, ఇన్ఫోసిస్ అండ్ ఐబిఎం లాంటి 500+ హైరింగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ కోర్స్ పైన ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఫస్ట్ 100 మెంబర్స్కి అప్ టు 10,000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంతేకాదు మీరు ఫీ మొత్తాన్ని ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఈ ఫీ అమౌంట్ని 3 to 12 monthsలో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా పే చేయవచ్చు. అండ్ అప్కమింగ్ కోహర్ట్ మార్చి 1వ తారీఖున స్టార్ట్ అవబోతుంది. సో మీకు డేటా సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నేను డిస్క్రిప్షన్లో అలాగే పిన్ చేసి ఉన్న కామెంట్స్లో లింక్స్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చి ఫామ్ని ఫిల్ చేయండి. వీళ్ళే మీకు కాల్ చేసి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటన్నిటిని వీళ్ళు క్లియర్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని చెక్ చేయండి. నెక్స్ట్, హ్యాకింగ్ ట్యూటోరియల్స్ ఆర్ సాఫ్ట్వేర్స్. హ్యాకింగ్ రిలేటెడ్ కంటెంట్ లైక్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్, ట్యూటోరియల్స్, ఆ మెథడ్స్ని వెతకడం కూడా ఒక ఇల్లీగల్ యాక్టివిటీయే. అనాథరైజ్డ్ హ్యాకింగ్ చేస్తే మీరు డైరెక్ట్గా కొన్ని లాస్ని వైలేట్ చేసినట్లే. ఎస్పెషల్లీ మన ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం మీరు కనుక అనాథరైజ్డ్ హ్యాకింగ్ చేశారంటే ఖచ్చితంగా ఓసల్ని లెక్క పెట్టాల్సిందే. అమెరికాలో అయితే ది కంప్యూటర్ ఫ్రాడ్ అండ్ అబ్యూస్ యాక్ట్ CFAA ప్రకారం హ్యాకింగ్ చేస్తే కాప్స్ విల్ క్యాచ్ యూ. కాప్స్ అంటే పోలీసులు అనమాట, మీరు అనుకునే కాప్స్ కాదు. నెక్స్ట్, థింగ్స్ పీపుల్ హ్యావ్ ఫౌండ్ ఇన్ ఫాస్ట్ ఫుడ్. బయట ఫుడ్స్ తినకూడదు, సేఫ్ కాదని చెప్పి అంటూ ఉంటారు. ముఖ్యంగా బండ్ల మీద ఉండే ఫుడ్స్ అసలు హైజీనిక్గానే ఉండవు. అండ్ నాకు తెలిసి మీలో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు మీరు తిన్న ఫాస్ట్ ఫుడ్స్లో ఒక ఈగనో దోవనో వచ్చే ఉంటుంది. చెప్పాలంటే రీసెంట్గానే బాదుషా తిందామని చెప్పి ఒక బాదుషా తీసుకున్నా. తీరా చూస్తే దాని లోపల ఒక దోవ ఉంది. కానీ ఇలా ఈగలో దోమలు కాదు, ఫాస్ట్ ఫుడ్లో జనాల కంటపడిన వస్తువుల గురించి మీరు వింటే మీకు ఖచ్చితంగా మైండ్ పోవాల్సిందే. కోడి తల నుంచి కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్స్ వరకు అన్ని రకాల ఐటమ్స్ ఈ ఫాస్ట్ ఫుడ్లో కనిపించాయని చెప్పి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కావాలంటే మీరు గూగుల్లో థింగ్స్ పీపుల్ హ్యావ్ ఫౌండ్ ఇన్ ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి టైప్ చేయండి. వెయిట్ ఇన్ కేసు ఇది సెర్చ్ చేశారనుకోండి, మీరు జన్మలో ఇంకోసారి ఫాస్ట్ ఫుడ్ జోలికైతే వెళ్ళరు. సో సెర్చ్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్, హౌ టు కమిట్.
కోర్స్ ఇది చాలా సింపుల్ మ్యాటర్, నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదనుకోండి. ఇది ఏ కంట్రీలోనే సరే క్రైమే. సో దాని గురించి గూగుల్ సెర్చ్ చేయడం కూడా క్రైమే. ఇన్ కేస్ మీరు సెర్చ్ చేయడానికి ట్రై చేశారనుకోండి, గూగుల్ ఫస్ట్ మీకు ఒక వార్నింగ్ కూడా ఇస్తుంది. ఇన్ కేస్ మీరు దాన్ని కూడా లెక్క చేయకుండా సెర్చ్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీ మీద ఇన్వెస్టిగేషన్ అనేది మొదలవుతుంది. మీరు ఎటువంటి కమిట్ అవ్వకపోయినా కానీ మీరు దాన్ని సెర్చ్ చేసినందుకు గాను మీ మీద ఎప్పటికప్పుడు ఒక కన్ను వేసే ఉంచుతారు. సో ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కాస్త లైట్ అని చెప్పి అనుకుందాం, కానీ ఇప్పుడు చెప్పేవి మాత్రం ఎమ డేంజర్. సో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. చైల్డ్ కాన్ మర్డర్ గురించి కనుక మీరు సెర్చ్ చేస్తే మీ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది, లేదంటే మీ మీద ఒక కన్నేసి ఉంచుతారు. కానీ మీరు గూగుల్లో చైల్డ్ కాన్ అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి, అయిపోయింది, బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. ఇంకంతే, చెక్కేస్తారు. వేరే ఆప్షన్ కూడా లేకుండా డైరెక్ట్గా మీ డివైస్ అడ్రస్ని ట్రాక్ చేసి మీ ఇంటికి వచ్చి మరీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. సో దీన్ని అస్సలంటే అసలు టైప్ చేయడానికి కూడా ట్రై చేయకండి. ఇలా చైల్డ్ కార్ని సెర్చ్ చేసినందుకు 2020లో హైదరాబాద్కి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. సో మీరు యాక్సిడెంటల్గా కూడా దీన్ని సెర్చ్ చేయకూడదు. చేశారో ఇంకా అయిపోతారు. అది యాక్సిడెంటల్గా మేము చేసామని చెప్పి అన్నా కానీ పోలీసులు మీ మాట అస్సలంటే అసలు వినరు. నెక్స్ట్, యువర్ ఫేవరెట్ థింగ్స్ ప్లస్ క్యాన్సర్. మీ ఫేవరెట్ థింగ్ని గూగుల్లో సెర్చ్ చేయటం చాలా అంటే చాలా కామన్. కానీ మీ ఫేవరెట్ థింగ్ పక్కన క్యాన్సర్ అని చెప్పి యాడ్ చేశారో ఇంకా మీ ఫేవరెట్ థింగ్ మీద మీకున్న ప్రేమ మొత్తం పోతుంది. మీరు ఏదైనా టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బిర్యానీ అంటే ఇష్టమా? బిర్యానీ పక్కన క్యాన్సర్ అని చెప్పి టైప్ చేశారనుకోండి, ఆ బిర్యానీ వలన మీకు ఏ విధంగా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందో దాని మొత్తాన్ని క్లియర్గా గూగుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇన్ కేస్ మీకు కుక్కలంటే ఇష్టం అనుకోండి, కుక్క పేరు కొట్టి పక్కన క్యాన్సర్ అని చెప్పి కొట్టండి, ఆ కుక్క ద్వారా మీకు క్యాన్సర్ అలా వచ్చే ఛాన్స్ ఉందో గూగుల్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీనివల్ల మీకు పెద్ద నష్టమే ఉండకపోవచ్చు, కాకపోతే మీ ఫేవరెట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకు పూర్తిగా ఇష్టం పోయే అవకాశం ఉంది. సో సెర్చ్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకొని సెర్చ్ చేయండి. నెక్స్ట్, మౌత్ లార్వా. అయితే మౌత్ అని చెప్పి సెర్చ్ చేయండి, లేదంటే లార్వా అని చెప్పి సెర్చ్ చేయండి. కానీ ఈ రెండింటినీ కలిపి మాత్రం అస్సలు సెర్చ్ చేయకండి. చేశారో ఇంకా మీ మైండ్లో నుంచి మీరు ఆ ఇమేజ్ని రివర్స్ చేయలేరు. మౌత్ లార్వా అనేది ఒక టైప్ ఆఫ్ పారాసైట్. కంటామినేటెడ్ ఫుడ్ లేదంటే కంటామినేటెడ్ వాటర్ నుంచి మనుషులకి ఇది కాంటాక్ట్ అవుతుంది. ఇది మీ నోట్ లోపల అటాచ్ అయిపోయి ఇన్ఫ్లమేషన్కి దారితీసి టిష్యూస్ని డ్యామేజ్ చేస్తుంది. అండ్ దీన్ని సరిగ్గా కనుక ట్రీట్ చేయకపోతే కొన్నిసార్లు ఇది మరణానికి కూడా దారితీస్తుంది. సో దీన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే నోట్లో కొన్ని పుల్ల ఇమేజెస్ అయితే మీకు కనిపిస్తాయి. నేనైతే సింపుల్గా చెప్పేశాను, కానీ మీరు సెర్చ్ చేసి ఆ ఇమేజెస్ కనుక చూసారంటే మాత్రం వారం రోజుల పాటు మీరేమి తినరు. గైస్, నెక్స్ట్ వన్ దగ్గరికి వెళ్ళే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్, ర్యాట్ కింగ్. ర్యాట్ కింగ్ అని కొట్టగానే ఒక ఎలుక కిరీటం పెట్టుకొని వస్తుందని చెప్పి అనుకుంటారేమో, అస్సలు కాదు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ర్యాట్ కింగ్లో ఒక గ్రూప్ ఎలుకలు ఉంటాయి, అండ్ వాటి తోకలన్నీ కూడా ముడేసుకొని ఉంటాయి. వినడానికి ఏదో క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి నేను కూడా సెర్చ్ చేశాను. కానీ సెర్చ్ చేసిన తర్వాతే నేను కూడా పప్పులో కాలేసినని చెప్పి అర్థమైంది. ర్యాట్స్ అన్ని ఒక దగ్గరుండి వాటి టైల్స్ని ముడివేసుకున్నప్పుడు ఏదో జిగటగా ఉండే సబ్స్టాన్స్ ఒకటి రిలీజ్ అవుతుందంట. హెయిర్తో మిక్స్ అయ్యి ఉండే ఆ సబ్స్టాన్స్ని మీరు చూశారనుకోండి, టామ్ అండ్ జెర్రీలో ఉండే జెర్రీని చూడాలన్నా కానీ ఖచ్చితంగా ఇబ్బంది కనిపిస్తుంది. నెక్స్ట్, మిస్టర్ హ్యాండ్స్. ఇది కొంచెం అడల్ట్ కంటెంట్, కొంచెం కాదు యాక్చువల్గా చాలా అడల్ట్ కంటెంట్ ఇది. మిస్టర్ హ్యాండ్స్ అనేది బోయింగ్ ఇంజనీర్ అయిన కెనిత్ యొక్క స్టేజ్ నేమ్. ఇతను హార్స్తో కోర్స్ చేసి దాన్ని వీడియో టేప్ చేసి సేవ్ చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు, చాలా వీడియోస్ని సేవ్ చేసుకున్నాడు. అయితే ఒకసారి ఇలా చేస్తున్న టైంలో ఏదో తేడా జరిగి కెనిత్కి ఇంజురీ అయింది. ఆ ఇంజురీస్ బాగా సివియర్ అవడంతో అతను చనిపోయాడు. సో ఈ మిస్టర్ హ్యాండ్స్ అనేది వెరీ వల్గర్ అండ్ డేంజరస్. ఎంతకంటే నేనైతే ఎక్కువ చెప్పలేను. చెప్పగలిగిందల్లా ఒకటే, దాన్ని మీరు అస్సలు సెర్చ్ చేయకండి. నెక్స్ట్, సిమ్టమ్స్. చిన్న హెడేక్ వచ్చినా కానీ కొంతమంది వెళ్ళి గూగుల్లో నాకు హెడేక్ వచ్చింది ఏం చేయాలని చెప్పి టైప్ చేస్తారు. ఇక చూసుకోండి, గూగుల్ ఆ హెడేక్ని క్యాన్సర్ దాకా తీసుకొని వెళ్తుంది. కేవలం హెడేక్ ఒకటే కాదు, మీకు బాగాలేనప్పుడు ఏ సిమ్టమ్స్ వచ్చినా సరే గూగుల్ని మాత్రం అసలు అడగండి. ఇన్ కేసు అడిగారో ఖచ్చితంగా మీకు లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి. నెక్స్ట్, డెత్ డేట్. ఒక సైట్ ఉంటుంది, నేను ఆ సైట్ ఏదో చెప్పను, మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయకండి. ఆ సైట్ ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడు చనిపోతారో ప్రిడిక్ట్ చేస్తుంది. అది నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో తెలియదు, కానీ ఇన్ కేసు మీకు గనక మీరు ఎప్పుడు చనిపోతారు ఎలా చనిపోతారని తెలిసిందనుకోండి, మీ లైఫ్ లిటరల్గా నరకంలాగా మారిపోతుంది. చావు అనేది ఎప్పుడైనా రావచ్చు, అండ్ ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. కానీ ఆ చావు ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుందని తెలుసుకోవడం అనేది అస్సలు మంచిది కాదు.
నెక్స్ట్ స్మోకర్ లంగ్స్. స్మోకింగ్ కిల్స్ అని చెప్పేసి సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది. దాంతోపాటుగా ఒక బొమ్మ కూడా ఉంటుంది. అది చూస్తేనే మనకి ఒళ్ళంతా ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. చూడటానికి అది అంత చండాలంగా ఉంటుంది. సో దాన్ని చూడాలంటేనే చాలా మంది వల్ల కాదు. ఈవెన్ సిగరెట్లు కాల్చే వాళ్ళ వల్ల కూడా కాదు. ఇంకా థియేటర్లో వచ్చే యాడ్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది ఆ యాడ్స్ వచ్చేటప్పుడు మొహం తిప్పేసుకుంటూ ఉంటారు. అలాంటిది గూగుల్లో ఈ స్మోకర్ లంగ్స్ని చూసారంటే ఇంక అయిపోయినట్లే. ఏం లేదు, స్మోక్ చేసే వాళ్ళ లంగ్స్ ఎలా ఉంటుందనేది అక్కడ కనిపిస్తుంది. కానీ చూస్తే మాత్రం వాంతి వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ స్మోకింగ్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఈ పిక్స్ని చూడలేరు, ఎందుకంటే అవి అంత డిస్టర్బింగ్గా ఉంటాయి. సో గైస్, ఇది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే దీనికి ఒక 1K లైక్స్ చేయండి. దీని మీద మనం ఇంకొక వీడియో ప్లాన్ చేద్దాం. అండ్ ఈసారి వాటిని సెర్చ్ చేసి నేను మీకు రియాక్షన్స్ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.